అయితే మీరు చూసిన ఎన్నో సినిమాల్లో మీరు ఆ సినిమాల్లోని ఒక పాయింట్ ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాలు తీస్తుంటారా, లేకపోతే టోటల్గా ఏమన్నా అందులోంచి కంప్లీట్గా తీసుకొని సినిమా తీస్తారా? ఎట్లా ఒరిజినల్ కాంటెంట్ ఎంతవరకు ఉంటుంది మీ దగ్గర? ఒరిజినల్ నేనేంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని తీసుకుంటా. సినిమా అనేది ఒక ప్రాబ్లం, ఒక కాన్ఫ్లిక్ట్. అంటే వీడికి మతిమరుపు, ఈ మతిమరుపు వల్ల వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, వాడికి ఏమి ప్లస్లు ఏమి మైనస్లు, నాకున్న మతిమరుపు నాకున్న లోపాన్ని కవర్ చేసుకుంటే నేను ఎలా బతుకుతుంటా, మా హీరోయిన్ దగ్గర ఎలా ఉంటా, లేకపోతే ఒక పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉంటా, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర ఎలా ఉంటా, ప్రొఫెషనల్ ఎలా ఉంటా అని యాక్చువల్గా నేను అదే చెప్తానండి. ఇక్కడ ఏంటంటే చెట్టు కింద కూర్చుని కథ రాయటం స్టార్ట్ చేస్తే కథలు రావంటున్నా. అది ఊహా చిత్రాలు అవుతాయి. ఎప్పుడు రియలిస్టిక్లోంచి లోపల నుంచి రావాలంటున్నా కథ అనేది. నేను గీతా ఆర్ట్స్కి వెళ్ళడానికి ఒకరోజు 3 సార్లు వెళ్ళడానికి ట్రై చేశా. అంటే నాకు డ్రైవింగ్ చేస్తూ వేరే రూట్లో వెళ్ళిపోతూ ఉండేవాడిని. అరే ఇటు వచ్చానంటే గీతా ఆర్ట్స్ కదా వెళ్ళాలి మనం అని. అంటే వేరే ఆలోచించుకుంటూ అలా మారిపోతూ 3 సార్లకి వెళ్ళాము. 3rd టైంకి అప్పుడు అనుకున్నా అసలు ఇలాంటిది ఒక క్యారెక్టర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. అలా నాలో పుట్టిన ఆలోచన రాయటంతో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అది. అంతేగాని అది ఇదవదు. అయితే ఇప్పుడు మీరు ఒకసారి ఏదో సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు, నేను ప్రతి సినిమాలో ఒక మెసేజ్ కంపల్సరీగా చూపిస్తాను. ఎవ్రీ మూవీలో దెర్ ఇస్ అ మెసేజ్ అండర్లైన్, అండర్ కరెంట్ గా ఒక ఏదో ఒకటి చెప్పటమో దేని ద్వారా ఒకటి చూపించటమో చేస్తూ ఉంటాను. అది ప్రతి సినిమాకి పాటిస్తారు? 100% ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే నేను ఆ డైలాగు ఇది మాత్రం పెట్టుకుంటుంటా. ఈ రోజుల్లోకి అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసుకుంటున్నారు, ఒక ట్రిప్లో ఉన్నారు, అది కాదు అనేది అది చెప్పడానికి. దాని తర్వాత ఏమో బస్ స్టాప్లోనేమో మన ఫాదర్ అంటే మన పిల్లల్ని మనం కనుక మన ఫాదర్ని మోసం చేస్తే మన పిల్లలు కూడా మనల్ని మోసం చేస్తారు అని దాని ద్వారా చెప్పాను. అలాగే ప్రేమకథ చిత్రంలో ఏంటంటే క్షణికావేశంలో సూసైడ్లు చేసుకుంటున్నారు అందరూ చిన్న చిన్న కారణాలకి, అలా చేసుకోవద్దనే పాయింట్. ఇద్దరు సెల్ఫిష్లు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది, స్వార్థం అనేది ప్రేమ విషయంలో ఉండకూడదని కొత్త జంట. లోపం అనేది మనిషికి ప్రేమించడానికి అడ్డం కాదని బెలబెల మగాడివే. ఇలా ప్రతి దాంట్లోనూ నాకు ఒక ట్యాగ్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఈ సినిమా ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను, కనీసం మనకి సమాజంలో ఉన్నప్పుడు మన బాధ్యత, మనకి సినిమా చూసే ప్రేక్షకుడిని ఎంత ఎంటర్టైన్ చేస్తున్నామో ఒక మంచి విషయం కూడా చెప్పడం అనేది ఒక మన బాధ్యత. నిజంగా నమ్ముతారా మీరు అది? సినిమా సామాజిక బాధ్యతని? ఖచ్చితంగా సామాజిక బాధ్యతే. ఎందుకంటే సినిమా అనేది 1000 మంది కూర్చున్నప్పుడు మంచి మాటలు కూడా 4 చెప్తేనే ఇది మంచి సినిమా అనేది అవుతుంది. అది ఎప్పుడు నువ్వు 24 గంటలు సొల్లు కామెడీలాగా నవ్వించి ఒక కామెడీ షో చేయడం కాదు, కామెడీ షో కాదు సినిమా అనేది. ఎంటర్టైన్ చేస్తూ చెప్పాలి. ఇప్పుడు నేను ఒక చావు తీసుకున్నాను, నాకు బాధ అంటే నాకు బేసికల్ ఇష్టం ఉండదు. ఆ చావు దగ్గర కూడా చిన్న ఎంటర్టైన్ చేస్తూ దాన్ని ఒక గొప్పతనం చెప్పాలి. అది నేను చేసే పద్ధతి అంతే. ఓకే. అయితే మారుతి గారు, వెంకటేష్తో మీరు ఒక సినిమా తీయాలి యాక్చువల్గా, బాబు బంగారం కంటే ముందు. అవును. రాధ. అవును. ఆ సినిమా ఎందుకు స్క్రాప్ అయిపోయింది? స్క్రాప్ ఏం అవ్వలేదు. యాక్చువల్గా అప్పుడు కొంచెం త్వరగా పూజ చేసాం. అది కథ అవ్వకముందే పూజ చేసాం. కథ చేసిన తర్వాత ఏంటంటే ఈ కథ ఆయనకి అంతకుముందు ఏదో ఎవరో కథ చెప్పారు, ఆ కథ ఈ కథ అయినేమోనని సంథింగ్ అట్లాంటి కాంట్రవర్సల్స్ వచ్చినాయి. వచ్చేసరికి ఆయన కూడా ఏంటంటే కరెక్ట్గా దృశ్యం సినిమా చూసి ఆయన దానికి ఎగ్జైట్ అయ్యారు. నేను దృశ్యమును ఈ గోపాల 2 సినిమాలు చేస్తున్నాను, ఈ లోపు నువ్వు కూడా ఏదైనా సినిమా చేసుకుంటారా, మనం చేద్దామని అన్నారు. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. ఓకే. బట్ అప్పుడు కేసు అయింది, మీ మీద కేసు వేశారు, కాపీ కొట్టారు. కాపీ కొడితే అసోసియేషన్ ఉంది కదా, అసోసియేషన్ వాళ్ళు 2 కథలు చదివి ఈ కథకి ఆ కథకి సంబంధం లేదు కదా బాబు మీరేంటని వాళ్ళనే కేకలేశారు. అది బయట మాట్లాడుకునే విషయాలు, కానీ ఒకళ్ళ కథని ఎప్పుడు దొంగతనం చేయలేమండి. ఎందుకంటే అది మనలో పుడుతుంది. టైటిల్స్ అంటారా మాట్లాడితే వెళ్ళిపోతుంటాయి బయటకి, అంతేగాని కథ విషయంలో అలా జరగదు. అప్పుడు మీకు అనిపించుంటుంది, ఓ నేను నిజంగా ఒక సెలబ్రిటీని అయిపోయానని. అంతే కదా, 2-3 సినిమాలకి అంటే మీకు అంత స్టేచర్ తప్పకుండా వచ్చే ఉంటుంది. లేకపోతే అంటే నేను అసలు ఎందుకనంటే నేను ఇవన్నీ కూడా నేను ఫస్ట్ బిలీవ్ చేయను. అంటే స్టేచరు, సెలబ్రిటీ, ఈ హోదా ఇవన్నీ కూడా నేను అసలు ఫస్ట్ నమ్మను. ఎందుకంటే నా ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ నేను యూసఫ్ కూడాను ఎక్కడ వెళ్ళి
రోడ్డు మీద 4 ఇడ్లీ తింటాం నాకు అలవాటు. అంతేగాని అక్కడ మనం స్టార్ అయిపోయాం. ఎందుకనంటే అసలు దీన్ని అసలు నేను బిలీవ్ చేయను ఫస్ట్. ఇది ఎవరో వచ్చి ఫోటో దిగినంత మాత్రాన అది ఇది కాదు. నిజంగా గుర్తించే ఇది వచ్చింది, గుర్తుపట్టారు, ఫోటో దిగారు. అందుకన్నా మనం సెలబ్రిటీ అనుకోవటం అది కరెక్ట్ కాదంటున్నా. హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్ మీడియా.